రాజకీయాల్లో ఎలా ఉండకూడదో, పాలిటిక్స్కి ఏ విధంగా బలైపోతారో ఆయన్ను చూసి ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సిందే అని కొంతమంది చెప్తూ ఉంటారు. పోస్ట్మార్టం చేసుకున్నారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వైసీపీ నుంచి బయటకు పంపించేశారు అని? కుటుంబ వివాదాల వల్ల, ఆ తర్వాత నేను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల సస్పెండ్ చేసిన నా ఇంటర్ కూడా పీకలేరాలి. కుటుంబ కలహాలు, కుటుంబ వివాదాలే కనుక మీ సస్పెన్షన్కి కారణమై ఉంటే ఆ వివాదం స్టార్ట్ అయినటువంటి వెంటనే మీ మీద సస్పెన్షన్ వేటు పడాలి. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేయరు. మీ ముడ్డి మీద తన్ని పార్టీలోంచి బయటకు పంపించేసిన తర్వాత కూడా మీ గుండెల్లో దేవుడిగా ఉన్నాడా జగన్మోహన్ రెడ్డి? ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎందుకు కీర్తించాలి? నా అవసరమైనా సరే ఎవరి దగ్గరికి పోను. నాకు తెలిసింది ఎక్కువ ప్రెజర్ చేసింది పేరాడ తిలక్ అనేటువంటి వాడి పేరే నాకు అసహ్యం ఉచ్చరించడానికి. నేను ఉండకూడదు అనుకునే టీం నిలబెట్టినటువంటి ఒక చెప్పు ఆ తిలక్. చంద్రబాబు, నారా లోకేష్, పవన్ కళ్యాణ్ వీళ్ళ ముగ్గురు మీద ఒంటి కాల్తో లేస్తారు మీరు, నిండు సభ నుంచి మీడియా వరకు, నో డౌట్ ఎట్ ఆల్. కానీ పని చేయాల్సిన చోట మాత్రం మీరు పని చేయలేదు. దువ్వాడ శ్రీనివాస్ దగ్గరికి వెళ్ళేవాడు మా దగ్గరికి రావద్దని చెప్తున్నారు. ఇంకోటి, దువ్వాడ శ్రీనివాస్కి వైసీపీకి సంబంధం లేదని చెప్తున్నారు. గవర్నమెంట్ పోయిన దగ్గర నుంచి ఈ రోజు వరకు నాకు ఒక్క ఫోన్ కాల్ రాలేదు. మీపై సస్పెన్షన్ వేటు పడిన తర్వాత టెక్కలిలో కొంతమంది బాధపడ్డారు. అదే టెక్కలిలో కొంతమంది సంబరాలు చేసుకున్నారా, చేయించారా? సోషల్ మీడియాలో దరిద్రం వదిలిపోయిందని పెట్టించారు, కుక్కనా కొడుకని పెట్టించారు. ఇదంతా ఎవరు పెట్టించారు? వైసీపీ మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరిస్తే ఏంటి పరిస్థితి? మొదలయ్యింది. దువ్వాడ శ్రీనివాస్ లేకుండా శ్రీకాకుళం రాజకీయాల్లో మసాలా ఉండదో, మజ్జా ఉండదో చూపెడతాను. రాజకీయం ఎలా చేయాలో, రాజకీయ చదరంగంలో ఆటుపోట్లను ఎదుర్కొని ఎలా ఎదగాలో తెలుసుకోవాలంటే ఆయన్ను చూసి నేర్చుకోండి అంటూ కొందరు ఉదాహరణ చెప్తారు. రాజకీయాల్లో ఎలా ఉండకూడదో, పాలిటిక్స్కి ఏ విధంగా బలైపోతారో ఆయన్ను చూసి ఖచ్చితంగా నేర్చుకొని తీరాల్సిందే అని కొంతమంది చెప్తూ ఉంటారు. విమర్శలు, ప్రతివిమర్శలు, ఆరోపణలు, ప్రత్యారోపణలు ఎలా ఉన్నా కూడా సస్పెన్షన్ వేటు పడినటువంటి తరువాత దువ్వాడ శ్రీనివాస్ గారి భవితవ్యం ఏంటి అనేటువంటిది ప్రశ్నార్థకం. నాకు క్లారిటీ ఉంది, రాబోయే రోజుల్లో ఇక యుద్ధమే అంటున్నటువంటి వైఎస్ఆర్సీపీ సస్పెండెడ్ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ గారితో హాట్ సీట్ విత్ విజయ్ సాధు. శ్రీనివాస్ గారు నమస్తే. నమస్కారం సాధు గారు, బాగున్నారా? బాగున్నాను సార్. సార్, ఇప్పటి వరకు 10 మంది చేసి ఉంటారు మిమ్మల్ని ఇంటర్వ్యూ. ఇంకా ఏముంటుంది మాట్లాడుకోవటానికి, ఇంకా చెప్పడానికి ఏముంటుంది అని చెప్పి వ్యూయర్స్ చాలామంది పెదవి విరుస్తూ ఉంటారు. ఒక కంక్లూజన్ మైండ్కి వచ్చేసి ఉంటారు. డ్రామాస్ వద్దు, అనవసర పొగడ్తలు వద్దు, అనవసర వివరణలు లేకుండా విల్ హ్యావ్ ఏ రా టాక్. శ్రీనివాస్ గారు, ఎప్పుడు మనం కూర్చున్నా కూడా అలాగే మాట్లాడుకున్నాము, ఇప్పుడు మాత్రం చాలా రా టాక్గా మాట్లాడుకుందాం. మై ఫస్ట్ క్వశ్చన్ ఈజ్, హార్ట్ఫుల్గా, హానెస్ట్గా చెప్పండి, పోస్ట్మార్టం చేసుకున్నారా? ఎందుకు జగన్మోహన్ రెడ్డి మిమ్మల్ని వైసీపీ నుంచి బయటకు పంపించేశారు అని? పోస్ట్మార్టం చేసుకున్నాను. నాలో ఏం తప్పులున్నాయి, అసలు నా సైడ్ నుంచి జరిగినటువంటి మిస్టేక్స్ ఏంటి నేను స్టడీ చేస్తే నాకు పూర్తిగా అర్థమవుతుంది. ఏంటంటే, నా వ్యక్తిగత కారణాల వల్ల, కుటుంబ వివాదాల వల్ల, ఆ తర్వాత నేను తీసుకున్నటువంటి నిర్ణయాల వల్ల పబ్లిక్లో, అంటే 2 రాష్ట్రాల్లో కూడా ఒక చర్చనీయాంశంగా మారి అది పార్టీకి కూడా తీవ్రమైనటువంటి నష్టాన్ని తెచ్చిపెట్టిందని, అందుకు పార్టీ నన్ను సస్పెండ్ చేసిందని నాకు వచ్చిన సమాచారం. ఇది నిజమా అబద్ధమా? పార్టీ కోసమే కాదు, నేను రాజకీయాల్లో అసలు ప్రారంభించే ఇంచుమించు 25 సంవత్సరాలు అయిపోయింది. 2000లో వచ్చాను. 2000లో రాజశేఖర రెడ్డి గారి దగ్గరికి విద్యార్థిని లీడర్గా ఉంటున్నటువంటి నేను, వ్యాపారాల్లో ఉంటున్నటువంటి నేను రాజశేఖర రెడ్డి గారికి ఎక్కువ కలుస్తూ ఆయన ఆశస్సులతో ఎదిగాను నేను. ఆయనే మా జిల్లాకు శ్రీనివాస్ మంచి లీడర్ అని పరిచయం చేశారు.
పరిచయం చేసి నాకు 2004లో టికెట్ ఇచ్చారు. అలాగే 2006లో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ చేశారు. చైర్మన్నే చేద్దాం అనుకున్నారు, కొన్ని కారణాల వల్ల వైస్ చైర్మన్ చేశారు. వైస్ చైర్మన్ చేసిన ఆయన నన్ను అన్ని రకాలుగా ప్రోత్సహించుకుంటూ వచ్చారు. అంటే నా రాజకీయం 2000 నుంచి ప్రారంభమై ఈ రోజుకు 25 సంవత్సరాల్లో ఎప్పుడు కూడా ఎక్కడా కూడా మహిళలతో అసభ్యంగా ప్రవర్తించడం కానీ, ఏ మహిళతోనైనా సరే వేరే ధోరణిలో మాట్లాడటం కానీ, లేదు అవినీతి చేయటం కానీ, లంచాలు తీసుకోవటం కానీ, భూ కబ్జాలు చేసుకోవటం కానీ, అధికార దుర్వినియోగం చేయటం కానీ నా జీవితంలో జరగలేదు. మీరన్నట్టు పోస్ట్ మార్టం చేయాలి అంటే నేను వైసీపీలో జాయిన్ అయ్యి మహా అయితే 15 ఇయర్స్ అయింది. 2010 ప్రారంభ పార్టీ ఆవిర్భావం నుంచి ఉన్నాను. ఈ 15 ఇయర్స్ చూడాలా, లేకపోతే అంతకు ముందు ఉన్నటువంటి 10 సంవత్సరాలు కూడా యాడ్ చేసి చూడాలా? అసలు ఏంటి పోస్ట్ మార్టం అంటే ఎలా జరుగుతుంది? నాలో ఉన్న క్యారెక్టర్స్ గురించి నేను ముందు ఆలోచించుకోవాలి, నాలో ఉన్న మైనస్ గురించి నేను ఆలోచించుకోవాలి. మీరు మంచి ప్రశ్న వేశారు. నా మైనస్లు ఏంటి? ఇన్నాళ్ళు ఎప్పుడూ లేదే మైనస్లు. కానీ 25 ఏళ్ల తర్వాత, నాకు వివాహం జరిగిన 28 ఏళ్ల తర్వాత, నాకు 58 ఏళ్ళు వచ్చిన తర్వాత ఎప్పుడు జరిగిన సంఘటనలు, కుటుంబ వివాదాలు ఎప్పుడు 4 వాల్స్ మధ్య ఉండేవి, అవి బయటపడ్డాయి. బయటపడిన తర్వాత ఆ కారణాలన్నీ ప్రజలకు చెప్పాను. ఆ పడిన కారణాల వల్ల నేను ఒక నిర్ణయం తీసుకొని నేను మాధురి కలిసి ఉండటం. మాధురి మేము అనుకున్నటువంటి నిర్ణయంలో భాగంగా ఫస్ట్ పిల్లల్ని చూసుకోవాలి, 5 పిల్లల్ని కూడా జాగ్రత్తగా చూసుకోవాలి, వాళ్ళకి ఆర్థికంగా అన్ని రకాలుగా విద్యాపరంగా అగ్రభాగాన్ని కూర్చోబెట్టాలి. 2 ప్రజలు. మనం ఏ రాజకీయం అయితే ఇంతవరకు చేశామో ఆ రాజకీయాన్ని 25 ఏళ్ల తర్వాత జరిగినటువంటి చిన్న సంఘటన ద్వారా ఎవరికీ నష్టం జరగకుండా ప్రజల్లో ఉంటూ వాళ్ళతో మమేకం అవుతూ పనిచేస్తూ వెళ్ళాలి అంటే వాస్తవాలు జనానికి తెలియజేయాలని, వాస్తవాలన్నీ కూడా క్రిస్టల్ క్లియర్గా తెరిచిన పుస్తకంలాగా దువ్వాడ శ్రీనివాస్ తెలియజేశాడు ప్రజలకి. తెలియజేసిన తర్వాత 90% వ్యతిరేకత ఉన్నటువంటి నేను, దువ్వాడ శ్రీనివాస్ ఇలాంటివాడా, ఒక ఎమ్మెల్సీ ఇలా చేస్తాడా, సమాజానికి ఏం సమాచారం ఇస్తాడు, ఏంటి మీరు చెప్పాలనుకుంటున్నాడు, ఈయన చూసి ఎంతమంది చెడిపోయే వాళ్ళు ఉంటారు, ఇలా రకరకాల భావాలతో 90% యాంటీ ఉండేది. నేను ఎప్పుడైతే వాస్తవాలన్నీ పూసగొచ్చినట్టు ప్రజలకు తెలియజేశానో మీడియా ద్వారా, వాళ్ళు అర్థం చేసుకుని ఈరోజు 70-80% పాజిటివ్కి వచ్చేసినారు. పాజిటివిటీకి అనుకూలతగా మారింది. అనుకూలతగా మారి ప్రజలు మేము మీకున్నాము, మీరు ధైర్యంగా ఉండండి, మీ కుటుంబ విషయాలు మాకు ప్రస్తావన ముఖ్యం కాదు, అది వ్యక్తిగతం, మీరు ఎలా ఉంటే మాకు సంబంధం లేదు, మీరనేవాళ్ళు మాకు అవసరం, మీ సేవలు మాకు అవసరం అని నియోజకవర్గంలో కానీ ఇతర రాష్ట్రాల్లో కానీ ఇతర ప్రాంతాల్లో కానీ ఎక్కడ కూడా మేము ఉన్నాం అనే సపోర్ట్ ఇటీవల కాలంలో చాలా ఎక్కువగా చూస్తున్నాను. అలాగే నేను ఆ సపోర్ట్తోనే టెక్స్టైల్ రంగంలోకి అడుగు పెడితే టెక్స్టైల్ రంగంలో కూడా ప్రజలు బాగా మద్దతు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ సందర్భంలో నేను పోస్ట్ మార్టం చేయాలంటే ఏముంటుంది? పోస్ట్ మార్టం 15 సంవత్సరాల గురించి చేయాలా? నేను వైసీపీలోకి వచ్చిన అంతకుముందు పీఆర్పీలో పోటీ చేసిన 2009 అది చేయాలా? లేదా రాజశేఖర రెడ్డి గారితో నాకున్న అనుభవాలు ఒక 7-8 సంవత్సరాలు అది చేయాలా? నాకు తెలిసి నేనే తప్పు చేయలేదు. గుండె ధైర్యంతో నేను చెప్పగలను. అందరు రాజకీయ నాయకులు ఎక్కడో ఒక దగ్గర తప్పు చేసే ఉంటారు. అంటే అవినీతి కానీ, లంచం కానీ, దోపిడీలు కానీ, భూ కబ్జాలు కానీ, పార్టీలు ఇతర పార్టీలతో చేతులు కలపటాన్ని కానీ, రాత్రి రూలింగ్ పార్టీతోనో అపోజిషన్తో మాట్లాడుకోవడం, పగలొచ్చి మన పార్టీ గురించి మాట్లాడటం, ఇలాంటి వేషాలు చాలామంది 80% అందరినీ నేను నన్ను చాలామంది రాజకీయ నాయకులు చేస్తున్నటువంటి వైనం ఇది. అలాంటి చరిత్ర లేదే. సర్వసాధారణంగా రాజకీయ నాయకులు కాస్త ఫేమ్ వచ్చినటువంటి పొలిటికల్ లీడర్స్ బ్లైండ్ ఫోల్డెడ్గా ఉంటారు అనేటువంటిది రాజకీయ చరిత్ర చూస్తే మనకు అర్థమైపోతుంది. అంటే కళ్ళ ముందున్నటువంటి వాస్తవాన్ని గుర్తించరు, ఒకవేళ గుర్తించినా ఒప్పుకోవటానికి సిద్ధపడరు, చెవులు పనిచేయవు. ఎప్పుడు పనిచేస్తాయంటే చెవులు బాజా భజంత్రీలు మాత్రమే పనిచేస్తాయి. నేను మిమ్మల్ని కార్నర్ చేయట్లేదు, ఐఎమ్ జనరలైజింగ్. కానీ ఈ పోస్ట్ మార్టంలో మీతో ఇంటర్వ్యూకి కూర్చునే ముందు ఐ డిడ్ ఎ లాట్ ఆఫ్ వర్క్. నాకు వచ్చినటువంటి ఇన్పుట్స్ని, నాకున్నటువంటి అన్నింటినీ కూడా ఐ కీప్ క్వశ్చన్స్ బిఫోర్ యూ, ప్లీజ్ ఆన్సర్. ఫస్ట్ క్వశ్చన్ శ్రీనివాస్ గారు, నిజంగా కుటుంబ కలహాలు, కుటుంబ వివాదాలే కనుక మీ సస్పెన్షన్కి కారణమై ఉంటే ఆ వివాదం స్టార్ట్ అయినటువంటి వెంటనే మీ మీద సస్పెన్షన్ ఇమ్మీడియట్గా పడాలి. కానీ
దాదాపు సంవత్సర కాలం తర్వాత సస్పెన్షన్ వేటు పడింది. ఈ మధ్యలో మీరు జగన్మోహన్ రెడ్డి గారిని చాలాసార్లు కలిశారు. మీరు నవ్వుతూ మిమ్మల్ని ఆప్యాయంగా రిసీవ్ చేసుకున్నటువంటి ఫొటోస్, విజువల్స్ అంతా కూడా బయటికి వచ్చాయి. మరి కుటుంబ కలహాలే కారణమైతే ఇంత లేట్ ఎందుకు? అంతే కదా, 2022 నుంచి కుటుంబ కలహాలు బయటపడ్డాయి. అంతకుముందు ఉందన్నది ఎవరికి తెలియదు. బయటపడిన తర్వాత 24లో నాకు టికెట్ ఇచ్చారు కదా. ఎగ్జాక్ట్లీ 24లో టికెట్ ఇచ్చిన తర్వాత పోటీ చేసిన తర్వాత మళ్ళీ ఏడాది కాలం అయిపోతుంది, ఇంచుమించు 9-10 నెలలు అయిపోయింది కదా. ఇప్పుడిప్పుడే సమసిపోతుంది కదా గొడవ. పిల్లల్ని ఎలా చూసుకోవాలి, ఇంటి కుటుంబానికి ఆస్తులు ఎలా రాయాలి, ఇవన్నీ రాసేస్తున్నాము, పిల్లల్ని చూసుకుంటున్నాం, అంత ఒక అండర్స్టాండింగ్ వచ్చేసి ఇంకొక లెవెల్లో వెళ్ళిపోతున్నాం. జరిగిన సంఘటన మంచిదా చెడ్డదా, ఇలా అందరూ చెయ్యాలా, ఇది సమాజం, సభ్య సమాజం తల ఎత్తుకునేదా తల దించుకునేదా అని చర్చించాల్సిన అవసరం లేదు. నాలాంటి పరిస్థితి ఎవరికి రాకూడదు. నేను చేసింది తప్పే ఉండొచ్చు, తప్పైనా ప్రజలకు చెప్పాలి కాబట్టి వాస్తవాలు తెలియజేస్తున్నాను. ఇది నేను ఈ పని నేను చేస్తున్నాను జనంకి చెప్పి స్పష్టంగా నేనే దాచుకోలే. మాధురితో మీరు తిరుగుతున్నారంట అని మీరు ప్రశ్నించగలరా? నాకు శ్రీనివాస్తో మాధురి తిరుగుతుందంటే ప్రశ్నించగలరా? రహస్యంగా మిమ్మల్ని ఎయిర్పోర్ట్లో చూసాం, లేకపోతే గుళ్ళో చూసాం, బళ్ళో చూసాం అని అనలేరే. నేనే చెప్పాను. అందరిలాగా నేనేమి రహస్యాన్ని దాచుకోలే. అందరూ రహస్యాలు దాస్తారు. 80% పీపుల్. నేను రహస్యం దాచుకోవాలా, వాస్తవంగా చెప్పాను. ఇందులో తప్పు లేదు. ఒక రకంగా ఇదే కారణంతో సస్పెండ్ చేయాలంటే 70% ఏ పొలిటికల్ పార్టీలో కూడా ఉండలేము. అందరికీ ఇలాంటి భాగవతాలు, ఇలాంటి ఇబ్బందులు, కష్టాలు, సమస్యలు, విధివ్రాత, ఇలాంటి కష్టాలు ఉంటాయి. అవి వ్యక్తిగతం అవుతుంది. సంఘపరం ఎలా అవుతుంది? సంఘపరంగా దీన్ని గుర్తించి ఈరోజు సస్పెండ్ చెయ్యలేదు జగన్. మీకు ఇంకొక క్లారిటీ కూడా ఇవ్వాలి. నిజంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచన కాదు. జగన్మోహన్ రెడ్డి గారు నన్ను సస్పెండ్ చేయరు. కానీ చేయించే బ్యాచ్ అక్కడ ఉంది. దట్స్ మై క్వశ్చన్ ఈస్, ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో మీకు టికెట్ ఇవ్వద్దు అని చెప్పి అగైనెస్ట్గా చెప్పినా మీకు ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే టికెట్ ఇచ్చారు. అండ్ బై ద సేమ్ వే మిమ్మల్ని ఖచ్చితంగా టెక్కల్లో నిలబెట్టాలని ఎమ్మెల్సీ ఇచ్చి మీకు అక్కడ మంచి పొజిషన్ ఏర్పాటు చేశారు. అక్కడ లొంగనటువంటి జగన్మోహన్ రెడ్డి ఎందుకని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సస్పెన్షన్ వేటు వేశారు? జగన్మోహన్ రెడ్డి గారిని రూలింగ్లో ఉండేటప్పుడు దైవ సమానుడు అనేవాడిని. ఇప్పుడు కూడా అపోజిషన్లో కూడా దైవ సమానుడు అన్నాను. సస్పెండ్ అయిన తర్వాత కూడా అదే చెప్తున్నా. జగన్మోహన్ రెడ్డి నా జీవితానికి ఒక దిక్సూచి, దశ మార్చినటువంటి వ్యక్తి. ఇన్ని కష్టాల్లో కూడా రాజశేఖర్ రెడ్డి గారు ఇవన్నీ వినటానికి, అంటానికి, ఇంటర్వ్యూస్లో మాట్లాడుకోవడానికి చాలా హ్యాపీగా ఉంటాయి. పడికట్టు పదాలు హార్ట్ఫుల్గా మీ గుండె మీద చేసుకుని ఇప్పుడు ఎందుకు నేను ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి, ఇంకా నేను నాటు భాషలో మాట్లాడంటే, మీ ముడ్డి మీద తన్ని పార్టీలోంచి బయటకు పంపించేసిన తర్వాత కూడా మీ గుండెల్లో దేవుడిగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. అంటే ఎందుకు అబద్ధం ఆడాలి? నేను దేనికి ఆడాలి? ఎవరి కోసం ఆడాలి? ఇప్పుడు నేను జగన్మోహన్ రెడ్డి గారు సస్పెండ్ అయిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారిని ఎక్కువగా నేను కీర్తిస్తే మిగతా వాళ్ళు ఒకవేళ నన్ను పార్టీలో చేర్చుకోవాలన్నా, ఒకవేళ నేను వెళ్ళాలన్నా గేట్లు ఓపెన్ చేయరు. వీడు జగన్ అభిమానే అంటాడు ఎవడైనా సరే. అయినా నేను అంటున్నాను, నా రాజకీయ ఎవడైనా ఏం చేస్తాడు? ఇష్టం లేని పార్టీ నుంచి బయటికి వెళ్ళి ఇంకో పార్టీలో చేరతాడు. ఎవడు సంఘ సంస్కర్త కాడు. ఇంకో పార్టీలో చేరుతాడు, ఇంకో గొడుగులోకి వెళ్ళి రాజకీయం నడుపుకుంటాడు. అలా నడుపుకోవటానికి నేనే గేట్లు మూసుకుంటున్నా ఈ సిచ్యువేషన్ తర్వాత కూడా. ఇంకా జగన్మోహన్ రెడ్డి గారిని నేను ఎందుకు కీర్తించాలి? అది నా మనసు చెప్తున్న మాట, నా గుండెల్లో నుంచి వస్తున్న మాట. రాజశేఖర రెడ్డి గారు నాకు సహకరించి ఒక స్థాయికి తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారు నా జీవితంలో ఎప్పుడు పీఆర్పీలో ఉన్నప్పుడు కూడా నేను విమర్శించలేదా? ఇండిపెండెంట్గా నేను స్వతంత్రంగా ఉద్యమాలు చేసిన రోజు కూడా విమర్శించలేదా? ఎప్పుడు కీర్తించుకుంటూ వచ్చానే. ఆ రాజశేఖర రెడ్డి గారికి లేదు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని ఎందుకు విమర్శిస్తాను? జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు మేలు చేశారు. మీరన్నట్టే ఎంపీ టికెట్ ఇచ్చారు, ఎమ్మెల్యే ఇచ్చారు, ఎమ్మెల్సీని చేశారు, గౌరవించారు. ఎవడు చెప్పినా వినలేదు. కానీ మనుషులమే కదా, ఆఖరికి రోజు ఓ మేకను తీసుకెళ్తుంటే అది కుక్క 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 అని చెప్తుంటే ఆఖరికి మేకను విడిచిపెట్టేస్తారు. ఆ మేకను వండుకొని తింటారు. ఇలాంటి కథలాగే ఉంటాయి. ప్రతిరోజు ఒక మాట, ప్రతిరోజు ఒక 10 సార్లు ఒక మాట చెప్తుంటే అబద్ధమే నిజమవుతుంది. ఆ సంఘర్షణలో ఒక వ్యక్తి ఎంతవరకు భరించగలుగుతారు? అందుకే నేను అంటున్నాను, జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం కాదు ఇది. ఆనాడు సస్పెన్షన్లో రాజశేఖర రెడ్డి గారి ద్వారా కూడా నేను సస్పెండ్ అయ్యాను. ఇంక మీకు ఇది రెండోసారి. ఆనాడు తండ్రి, ఈనాడు కొడుకు. ఆనాడు తండ్రి దగ్గర సస్పెండ్ చేసిన బ్యాచే సేమ్ బ్యాచ్ ఈరోజు కూడా ఉంది.
వాళ్ళ కక్ష నా మీద ఇప్పటి నుంచి కాదు 20 years నుంచి. ఎందుకంటే నా ముక్కుసూటితనం, నా నిజాయితీ, నేను ఎవడికి ఖాతరు చేయను, ఎవడి దగ్గర వెళ్ళి కూర్చోను, ఎవడికి కుషామత్ కొట్టను, ఎవడికి పొగడను, బ్రతిమలాడను, నా అవసరమైనా సరే ఎవడి దగ్గరికి పోను. నాకు తెలిసింది ఒకే ఒక్క నాయకుడు నా రాజకీయ జీవితంలో, రాజశేఖర్ రెడ్డి, 2 జగన్మోహన్ రెడ్డి. దాట్స్ ఆల్. దట్ ఇస్ ది మ్యాటర్. నా 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 యాటిట్యూడ్, నా బిహేవియర్ చాలామందికి నచ్చదు. మా జిల్లాలో నచ్చదు, ఉత్తరాంధ్రలో కూడా నచ్చని వాళ్ళు ఉన్నారు. అదే మీకు ఎసెట్ కూడా కదా. నాకు అది మీ ముక్కుసూటితనము, మీ నిజాయితీ తత్వము, మీ ఖచ్చితత్వం కూడా మీకు ఎసెట్. అది నాకు బలం ఇచ్చింది, బలహీనత కూడా చేసింది. ఎగ్జాక్ట్లీ. అదే నా బలం, అదే నా బలహీనత, అదే నా దమ్ము, నా ధైర్యమే నా శక్తి, అదే నా బలహీనత కూడా అయిపోయింది. ఈరోజు వాళ్ళు సస్పెండ్ చేయించగలిగారంటే నా యాటిట్యూడ్ బట్టే. సస్పెండ్ చేసిన నా ఇంటర్కి కూడా పీకలేరాలు చేయించిన అంటే ఆ నా ధైర్యం బట్టే, నా ముడితనం బట్టే. టు బి ఫ్రాంక్ శ్రీనివాస్ గారు, ఈ ఫ్యామిలీ ఇష్యూస్ మొత్తం అంతా స్టార్ట్ అయిన తర్వాత, రచ్చకెక్కిన తర్వాత మీడియాలో చాలామంది సామాన్యులు ఏ విధంగా మాట్లాడుకుంటారు, మీడియాలో చాలామంది నో డౌట్ ఇదిగో రేపు దువ్వాడ శ్రీనివాస్ని పార్టీలను సస్పెండ్ చేస్తారు అంటే చెయ్యరు అని వాదించడం అండి నేను. కానీ మీ మీద సస్పెన్షన్ వేటు పడిన తర్వాత నేను అసలు ఆశ్చర్యపోయాను. ఎందుకో కూడా చెప్తాను. నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి, నాకన్నా మీకు ఎక్కువ తెలుసు, బట్ నాకు తెలిసిన జగన్మోహన్ రెడ్డి అతను ఒకళ్ళని ప్రేమిస్తే, ఒకళ్ళని నమ్మితే తను ఎంత తప్పు చేసినా కూడా క్షమిస్తాడు, వివరణ ఇస్తే సంతృప్తి పడతాడు. ఇది జగన్మోహన్ రెడ్డి. సో అందుకోసమే జగన్మోహన్ రెడ్డికి అంత గ్రేట్ ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. కానీ అదే స్థాయిలో మిమ్మల్ని ప్రేమించిన జగన్మోహన్ రెడ్డి మీపై సస్పెన్షన్ వేటు వేశాడు అంటే సమాధానం అంతు చిక్కట్లేదు. చెప్పండి అసలు నేను నమ్మలేకపోతున్నాను. నేను నమ్మలేను. ఇది నిజమా? అసలు ఈ మీడియాలో వచ్చింది ఇది ఫస్ట్. మీడియాలో వచ్చిన తర్వాత లెటర్ నేను చదువుకున్న తర్వాత క్రమశిక్షణ కమిటీకి వచ్చిన పలు ఫిర్యాదుల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నారు అంటే, క్రమశిక్షణ చేసిన సూచన మేరకు వాళ్ళకి వచ్చిన ఆ ఫిర్యాదులు ఏంటో ఇంతవరకు నాకు చెప్పలా. చెబితే దయచేసి నాకు తెలుసుండు ఏం ఫిర్యాదులు వచ్చినాయి నా మీద. ఆన్ రికార్డ్ చెప్పలేకపోయారు, ఆఫ్ ద రికార్డ్ చెప్పాలి కదా, నోటీస్ అని ఇవ్వాలి కదా. సమాచారం లేదు. సస్పెన్షన్ అంటే నోటీస్ ఇస్తారు, నోటీస్కి రిప్లై ఇవ్వాలి, రిప్లై ఇచ్చిన తర్వాత సంతృప్తి చెందుతారా చెందరా పక్కన పెడితే సస్పెన్షన్ చేయొచ్చు. సస్పెన్షన్ కూడా అది ఒక పాజ్. సస్పెన్షన్ అంటే అర్థం ఏంటంటే మన విధుల నుంచి పాజ్ చెప్పడం, ఆగు అని చెప్పడం. తర్వాత మళ్ళీ దాన్ని రివోక్ చేయొచ్చు. సస్పెన్షన్ కెన్ బి రివోక్. ఇట్స్ నాట్ అన్ యాక్షన్, ఇట్స్ నాట్ అన్ యాక్షన్, ఇట్స్ నాట్ ఎ పనిష్మెంట్. సస్పెన్షన్ కెన్ బి రివోక్డ్ ఎట్ ఎనీ టైం. ఎప్పుడైనా దాన్ని మళ్ళీ రివోక్ చేయొచ్చు. ఇది పెద్ద యాక్షన్ ఏం కాదు, పనిష్మెంటు కాదు. కానీ వచ్చిన ఒత్తిడి మేరకే మా నాయకుడు, మా సారు, నా దైవం ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని నేను నమ్ముతున్నాను. ఒత్తిడికి లొంగే వ్యక్తి తప్పదండి. పరిస్థితులు, ప్రభావాలు, వెనక్కి తీసుకోడు, మడమ తిప్పడు, ఎవరికి తలవంచుడు అనేటువంటి బ్రాండ్ ఇమేజ్ ఎప్పుడు ఉంది ఆయనకి. ఒత్తిడికి లొంగుతాడు అంటే మీరు నమ్ముతారా? అంటే ఒత్తిడి అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రతిపక్షం అపోజిషన్ ఎదుర్కొని ముందుకు వెళ్ళాలి. ఇంకా 4 ఏళ్ళు టైం ఉంది. వచ్చిన ప్రతి ఒక్కడు ఉత్తరాంధ్ర నుంచి వచ్చి మా ఉత్తరాంధ్ర మహానుభావులు, నాయకులు, స్వర్గం నుంచి దిగి వచ్చిన నాయకులు ఉన్నారులేండి. వాళ్ళు ఏ తప్పు చేయలేదు జీవితంలో. నీతికి నిజాయితీకి మారు పేరు దానవేర సూర కర్ణులాలు మా ఉత్తరాంధ్ర నుంచి ఉన్న నాయకులు. వాళ్ళు వచ్చి ఆ దువ్వాడ శ్రీనివాస్ వల్ల వ్యవస్థలు పోయినాయి, పార్టీ పోయింది, సర్వనాశనం అయిపోయింది. ఇంకా రోజు చెప్తా ఉంటే ఏరే బాబు ఈ గోల, ఆ సీన్ తర్వాత చూసుకొని సస్పెండ్ చేసి పడేయండి అంటాం. మీరైనా నేనైనా అదే అంటాం. ఇలా గోల ఏంటి? 24 గంటలు ఇదే కదా గోల, ప్రతిసారి అదే కదా గోల. మా జిల్లా నాయకుడు చెప్తుంటాడు, జిల్లా ప్రెసిడెంట్ చెప్తాడు, అక్కడ ఇంకొక క్రమశిక్షణ కమిటీలో ఒక సభ్యులుగా ఉన్నటువంటి మరొకరు చెప్తుంటారు. వీళ్ళందరూ కలిపి ఉత్తరాంధ్ర నాయకుడికి ప్రమోట్ చేస్తారు, ఆయన వెళ్ళి ఇంకొని చెప్తుంటారు. ఇది జరుగుతుంటే ఎవడి దువ్వాడ శ్రీనివాస్ కోసం ఇంతమంది ఎందుకు ఆలోచించాలండి? అంటే భయమా, ఆందోళన, లేకపోతే ఏంటి? నా ఉనికికి అంత ఎందుకు ఆలోచిస్తున్నారు? లెట్స్ ఓపెన్ అప్. ధర్మాన బ్రదర్స్తో పాటు పేరాడ తిలక్, పేరాడ తిలక్ ఆఫ్టర్ ఆల్ ఆడెప్పుడు వచ్చాడు, నేను ఎప్పుడు రాజకీయాల్లోకి వచ్చాను. కానీ మిమ్మల్ని సస్పెండ్ చేయాలని మీ మీద పితృలు ఇదంతా ఎక్కువ ప్రెజర్ చేసింది పేరాడ తిలక్ అనేటువంటి వాడి పేరే నాకు అసహ్యం ఉచ్చరించడానికి. వాడు కారణం కాదు. నాకు ఎప్పుడూ రాజకీయ శత్రుత్వం అన్నది ధర్మాన ప్రసాద్ నుంచి ఇప్పటి నుంచి కాదు, 2006 నుంచి ఉంది. అప్పుడు ఎక్కడున్నాడు వీడు? 2007లో ఒక ఎమ్మెల్సీ ఎన్నిక జరిగేటప్పుడు, అప్పుడు నేను జిల్లా పరిషత్ వైస్ చైర్మన్, గొర్రెల హరిబాబు నాయుడు గారని సీనియర్ నాయకుడు, ఆయనకి ఎమ్మెల్సీ టికెట్ అడిగితే ధర్మాన ప్రసాద్ ఇవ్వకపోతే ఆయనకి ఇవ్వండి అని వాదించి, ఆయనకి ఇవ్వకపోతే ఆయనకు గెలుపుకు నేను కృషి చేశాను. ఆ కారణం పెట్టి రాజశేఖర రెడ్డి గారి దగ్గర నన్ను సస్పెండ్ చేయించారు. అప్పుడు రాజశేఖర రెడ్డి గారు, కేకే గారు, కేశవరావు గారు ఎట్టి పరిస్థితులు కూడా సస్పెండ్ చేయడానికి ఇష్టపడలేదు. సేమ్ ఇన్సిడెంట్స్ ఇష్టపడకపోతే మేం కావాలా శ్రీని కావాలా తేల్చుకోండి అనేటప్పుడు రాజశేఖర రెడ్డి ఏం చేస్తారు?
లొంగాల్సి వస్తుంది. పరిస్థితులు, ప్రభావాలు. ఎంత రాజకీయ నాయకుడైనా నేను కావాలా, శ్రీనివాస్ కావాలంటే శ్రీనివాస్ ఎంత, వాళ్ళెంత, కాబట్టి శ్రీనివాస్ని వదులుకోవాల్సి వస్తుంది. అదే పరిస్థితి ఇప్పుడు కూడా వచ్చింది. వాళ్ళే ద సేమ్ ఓల్డ్ పీపుల్ మళ్ళీ ఇప్పుడు ఈ ప్లే చేశారు. ఈ గొడవ ఆఫ్టర్ ఆల్ తిలక్ గిలక్కులు కాదు. ఈ గొడవ 2000 నుంచి మా దగ్గర జరుగుతుంది. 2004లో కూడా ఉంది మాకు. వారు 2007లో కూడా సస్పెండ్ చేశారు. అప్పుడు నాకు చిరంజీవి, అప్పుడు నేను పాదయాత్ర చేశాను. నాకెందుకు అన్యాయం చేశారు, నేనేం తప్పు చేశానని జనంలో 2008వ సంవత్సరంలో ఏప్రిల్ 24 నుంచి జూన్ 6వ తారీఖు వరకు 42 రోజుల పాటు మండు టెండల్లో పాదయాత్ర చేశాను. ఆ క్లిప్పింగ్స్ మీకు ఇస్తాను. విజయవంతమైన పాదయాత్ర. ప్రజలు నాకు బ్రహ్మరథం పట్టారు. నేను ఒక్కడనే చేశాను. అధికార పార్టీ ఒకవైపు రాజీనామా చేసి ధర్మాన ప్రసాద్కి ఎగ్నెస్ట్గా చేశాను. నాకు చేసిన అన్యాయాన్ని ప్రజలకే చెప్పుకోవడానికి. మళ్ళీ చరిత్ర పునరావృతమైంది. 17 years తర్వాత మళ్ళీ సేమ్ బ్యాచే ఉన్నారు. నా దురదృష్టం అది ఉండి మళ్ళీ అలాగే చేశారు. ఇందులో పెద్ద రహస్యాలు ఏం లేదు. నేను ఉండకూడదు అనుకునే టీం నిలబెట్టినటువంటి ఒక చెప్పు ఆ తిలక్ అనేవాడు. తిలక్కి దీనికి సంబంధం లేదు. వాడేమవుతాడు, నన్ను సస్పెండ్ చేసే దమ్ము జన్మెత్తాలి. కానీ ఆ మేజర్ పీపుల్ ఎవరైతే ఉన్నారో, మెయిన్ లీడర్స్, వాళ్ళు కలిపి ఇది చేశారు. అందుకే నేను అన్నాను, రాజకీయ క్రీడలో బలయ్యాను అని అన్నాను నేను నా తాలూకా ఎక్స్ప్లెనేషన్లో కూడా. రాజకీయ క్రీడ అంటే ఇదే, వీళ్ళందరూ కలిపి చేశారు. చేసిన రాజశేఖర రెడ్డి నా గుండెల్లో ఎలా ఉన్నారో, జగన్మోహన్ రెడ్డి గారు నా గుండెల్లో అలానే ఉంటారు. ఒత్తిడికి లొంగిపోయారా వైఎస్ జగన్, లేకపోతే ఎమోషనల్ బ్లాక్మెయిల్కి లొంగిపోయారా? ఈ రెండిట్లో దేనికి చెప్తారు? శ్రీని కావాలా? శ్రీని ఇప్పుడు అర్జెంటుగా సస్పెండ్ చేయకపోతే మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. నియోజకవర్గంలో నడపడం చాలా కష్టమైపోతుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే గోల పెడుతున్నారు. శ్రీని సస్పెండ్ చేయం, 1 సారి 2 సార్లు 10 సార్లు 100 సార్లు కలిసిన ప్రతిసారి చెప్తుంటే ఏం చేస్తారు? ఆయన నాకు చాలాసార్లు చెప్పారు, సీను ఏంటబ్బా వీళ్ళందరూ కూడా నేను సస్పెండ్ చేయమంటున్నారు, ఎదురుగా పెట్టే అన్నారు. ఆయన మొహమాట పడరు. ఎదురుగా ఇలా కూర్చుంటే వీళ్ళందరూ నిన్ను సస్పెండ్ చేయమంటున్నారు. సీను ఏం చేయాలి, నువ్వు కొంచెం ఇవన్నీ కొంచెం క్లియర్ చేసుకొని ఎలాగో నీ ఇష్టం ఏదనుకుంటున్నావు వచ్చి, పాపం ఆయన నాకు అల్లా, నీ ఇష్టం ఏదైతే అది నీ వ్యక్తిగతం, నాకు సంబంధం. ఇష్యూస్ మొత్తం అంతా బయటకు వచ్చిన తర్వాత కూడా శ్రీనివాస్ గారు సెట్ చేసుకోండి, చాలా జాగ్రత్తగా ఉండండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మీకు ఎన్నోసార్లు చెప్పారు అంటారు, నిజమేనా? చెప్పారు. సీను, దీన్ని ఎక్కువ జరుగుతుంది ఛానల్స్లో గట్రా. నీది వ్యక్తిగత విషయం, నువ్వు ఎలాంటి నిర్ణయం తీసుకుంటావో నాకు సంబంధం లేదు. తీసుకునే నిర్ణయం మాత్రం నువ్వు క్లారిటీగా చేసుకొని ఇబ్బందులు లేకుండా చూసుకో, ఇది బయటకు రాకుండా చూసుకో. నేను మళ్ళీ అడుగుతున్నాను అన్నారు. నేను మళ్ళీ అడుగుతున్నాను, సర్వసాధారణంగా పార్టీ అధ్యక్షుడి హోదాలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి కాకుండా అక్కడ ఇంకెవరన్నా ఉంటే ఇమ్మీడియట్గా సస్పెండ్ చేస్తారు. కానీ ఈయన 10 సార్లు మీకు చెప్పారు, అయినా కూడా పరిస్థితి అదుపులోకి రాలేదు, సస్పెన్షన్ వేటు దాకా వచ్చింది అంటే వైఫల్యం మీద జగన్మోహన్ రెడ్డిదా? జగన్మోహన్ రెడ్డి గారిది మా నాయకుడిది వైఫల్యం అని నేను ఎందుకు అనుకుంటాను? ఎప్పుడు నేను ఆయన మీద నెట్టేసే నీచ స్వభావం ఉన్నది కాదు. పార్టీ మీద నెట్టేసి పార్టీని విమర్శించే క్యారెక్టర్ లేని స్వభావం ఉన్నది కాదు. ఎంతోమంది పార్టీ నుంచి బయటికి వెళ్ళి తిట్టేసిపోతారు. ఇప్పుడు ఇష్టం వచ్చినట్టు తిడుతున్నారు. మేధావులు, పెద్దవాళ్ళు, పండితులు పార్టీలో ఉండి కూడా పార్టీ అధికారిక ఛానల్గా ఉన్నటువంటి సాక్షిలో మాట్లాడలేదా వెనపూస రవీందర్ రెడ్డి? ఎంతమంది దేవుడు అనుకోలేదు, ఎంతమంది ఎంపీలు పోయినారు, ఎమ్మెల్సీలు పోయినారు. పార్టీలో ఉండే పెద్దలు, కీలకమైన వ్యక్తులు, కుటుంబానికి ఎప్పుడు 24-25 సంవత్సరాలుగా ఉన్నటువంటి వాళ్ళు వచ్చి ఇష్టం వచ్చినట్టు తిట్టారే. నా నోరు తిట్టాలనిపించట్లేదే, విమర్శించాలనిపించట్లేదే. నాకు ఆ మంచి గుర్తొస్తుంది, ఆయన చేసిన మేలే నాకు గుర్తొస్తుంది. ఇక నేను మంచి చేశానా, నేను కారణమా సస్పెన్షన్కి, అధిష్టానం కారణమా అంటే నేను చెప్పలేను. ఆయన జగన్మోహన్ రెడ్డి వల్ల పొందిన మేలే నాకు గుర్తొస్తుంది. అవసరమైతే తప్పు నా మీదే వేసుకుంటాను, ఇతరుల మీద నేను వేసే నా తత్వం నాది కాదు. నా తప్పు ఉంటే తప్పు నాదే. ఎస్, ఈ తప్పు వల్ల ఇది జరిగి ఉండొచ్చు. ప్రజల దగ్గరికి వెళ్తాను, ప్రజలకు చెప్పుకుంటాను, ప్రజలకు చెప్పాను. మళ్ళీ రెక్కల నియోజకవర్గ ప్రజలకి ఇంటింటికి వెళ్తాను, ప్రతి గడపలో కూడా అడుగు పెడతాను. నాకు తెలియని వాటర్ లేడు, నాకు తెలియని 10 సంవత్సరాల బిడ్డ నుంచి 100 సంవత్సరాల వరకు అన్నా అని పిలుస్తారు, నన్ను గౌరవిస్తారు. మహిళలు, నా అక్కలు, నా చెల్లెళ్ళు, నా తమ్ముళ్ళు, తల్లిదండ్రులు, వీళ్ళందరూ నన్ను నిలబెట్టుకుంటే ఈరోజు మీ స్థాయి వరకు, ఇక్కడి వరకు నేను వచ్చానంటే నాకు కారణం టెక్కల నియోజకవర్గం ప్రజలు. వాళ్ళే నా స్థాయిని తీసుకొచ్చారు, నాకు ఈ గౌరవాన్ని ఇచ్చారు. శాశ్వతంగా వాళ్ళకి సాష్టాంగ ప్రణామాలు ఎప్పుడూ నేను చేస్తుంటాను టెక్కల ప్రజలకి. వాళ్ళ దగ్గరే తిరుగుతాను. నేను మాస్ బేస్డ్ లీడర్గా ఎదిగాను, క్యాడర్ బేస్డ్ కాదు. పాదయాత్ర చేసేటప్పుడు అధికార పార్టీలో ధర్మానికి ఎగనెస్ట్గా ఎవరున్నారు నా వెనక? ఒక్కడనే చేశాను. అలాగే ఉద్యమం, కాకరాపల్లి ఉద్యమం చేసినప్పుడు తరిమి కొట్టాం ప్లాంట్ని, రైతులకు కాపాడాం, మత్స్యకారులను కాపాడాం, 1600 మందితో జైల్లో ఉన్నాం,
పోలీస్ కాల్పులు జరిగినా, అందులో 3 కాల్పుల్లో మరణించినా, నన్ను అరెస్ట్ చేసేసినా చెక్కు చెదరలేదే, అదరలేదు, బెదరలేదు. అప్పుడు అన్ని రాజకీయ పార్టీలు, అందరు నాయకులు ప్లాంట్ సపోర్ట్లో ఉండేవారు. నేను ఒక్కడినే ప్రజల పక్షాన ఉండి పోరాడి జయరాం రమేష్ గారు ఒక ప్రకటన ఇచ్చి ఆ ప్లాంట్ రద్దు చేస్తున్నాం సెంట్రల్ మినిస్టర్ అనేంత వరకు తీసుకెళ్ళి ఈ రోజుకు కూడా రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. 1108 జీవో రద్దు చేయాలని. ఇది లీడ్ చేసిందే నేను అనేది ఏంటంటే, ఈ 2 సందర్భాల్లో నేను ఒంటరిని. అప్పుడు ఏ పార్టీలో కూడా లేను. ఇప్పుడు నన్ను సస్పెండ్ అయిపోయాను. ఎవరితోనూ నాకు సంబంధం లేదు. స్వతంత్రుడిని, తటస్థుడిని. ఆ అనుభవాలు, ఆ ధైర్యం, ఆ ఎక్స్పీరియన్స్ మొత్తం నాకు ఉంది. మాస్ బేస్డ్ లీడర్గా ఎదిగాను కాబట్టి మాస్లోకే పోతాను. ఆ మాస్ ద్వారానే మళ్ళీ వస్తాను. నా శక్తి ఏంటో జనంలో, నా ఓట్ బ్యాంక్ ఏంటో, నా ఉనికి ఏంటో, ఉనికి లేనివాడిగా తయారు చేయాలని ప్రయత్నించిన కొంతమంది మా జిల్లాలో ఉన్నటువంటి నాయకులకి నా శక్తి ఏంటో, నా దమ్మేంటో, ప్రజా బలం ఏంటో 2029లో చూపెడతాను. గెలవని వాడిని. 25 సంవత్సరాల జీవితంలో ఎన్నిసార్లు గెలిచాం? గెలలేదు కదా. 5 సార్లు ఓడిపోయా. 3,500తోనే కదా ఓడిపోయాను. ఎప్పుడు ఎంపీగా కూడా 3,100తోనే కదా ఓడిపోయాను. వెరీ లెస్ మార్జిన్. ఈ 25 సంవత్సరాల్లో 18 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర కదా నాది. 18 సంవత్సరాలు ప్రతిపక్ష పాత్ర చూసిన వాడిని. 5 సార్ల ఓటమిలో మీ వ్యక్తిగత ఇమేజ్తో పాటు పార్టీ బలం కూడా కలిసి వస్తుంది. కానీ ఇప్పుడు పార్టీ బలం లేదు. మీరు అన్నట్లుగా రాబోయేటువంటి సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఇండిపెండెంట్గా నిలబడితే డిపాజిట్ దక్కుతుంది. చూద్దాం. ఇప్పుడు రాజశేఖర రెడ్డి గారు మరణించినప్పుడు, రేవతిపతి గారు మరణించినప్పుడు 2019లో ఒక బై ఎలక్షన్ వచ్చింది. ఓకే. అంటే రేవతిపతి 2009లో గెలిచి నెల రోజుల్లోనే చనిపోయారు, అసెంబ్లీకి రాకముందు. ఆయన చనిపోయిన తర్వాత బై ఎలక్షన్ వచ్చింది. బై ఎలక్షన్ వచ్చిన తర్వాత ఆ బై ఎలక్షన్లో నేను పీఆర్పీ నుంచి పోటీ చేశాను. చిరంజీవి గారు ఉండి దగ్గర వచ్చి నాకు నామినేషన్ వేయించారు, వేసాం, అయిపోయింది. ఆ ఎన్నికల్లో మా దురదృష్టవశాత్తు రాజశేఖర రెడ్డి గారు హెలికాప్టర్ యాక్సిడెంట్లో మరణించారు. ఎన్నికలకు 10 days ముందు. అంటే మేజర్ సింపతీస్ వచ్చేసినాయి. 1 రాజశేఖర రెడ్డి గారి మరణం, 2 రేవతిపతి మరణం. ఈ 2 మరణాల మధ్య నా పోటీ. ఓకే. అచ్చెన్నాయుడు, రేవతిపతి వైఫ్ భారతి గారు, నేను, మేము ముగ్గురం పోటీ చేసేటప్పుడు నేను ఒకటి అనుకున్నా, ఓకే మా దేవుడు గురుగారు రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, ఇంక నేను ఎన్నికలకి వెళ్ళను, విత్డ్రా అయిపోతున్నాను అని చిరంజీవి గారికి చెప్పేసి, మరి అన్నయ్య నేను విత్డ్రా అయిపోతున్నాను, మరి వెళ్ళనంటే సీను నీ ఇష్టమే, శ్రీనివాస్ నీ ఇష్టమే అన్నారు. అంటే వెంటనే అప్పుడు ఆ భారతికి ఓటు వేయండి, టీడీపీకి వేయకండి, నాకు వేయకండి. నేను అన్నాను, నాకు వేస్తే టీడీపీకి ప్లస్ అయిపోతుంది, నాకు ఓటు వేయకండి, భారతీకి వేయండి, కాంగ్రెస్ గెలవాలని అరిచి గొర్రెలు పెట్టి నేను ప్రచారం చేసినా 19,800 ఓట్లు పడ్డాయి నాకు. డిపాజిట్ దక్కించుకున్నాను. 19,800. 2 మరణాలు మహానుభావులు. నా ప్రచారం లేదు. నేను కాంగ్రెస్ కోటేయమంటే నాకే వేశారు. ఇంకంతకన్నా గొప్ప సందర్భం ఒక వ్యక్తికి వేయటానికి ఏముంటుంది అంటనా. ఇప్పుడు ఈరోజు నాకు జరిగిన అన్యాయాన్ని ప్రజల ముందుకు చెప్తాను, ఇంటింటికి వెళ్తాను, కలుస్తాను. నా ఓట్ బ్యాంక్ ఆ రోజు 20,000 ఒక కాన్స్టిట్యున్సీలో. 5,000 నుంచి 7,000 ఉండే లీడర్ గొప్ప లీడర్, మహా గొప్ప లీడర్ కింద కీర్తిస్తాం ఎమ్మెల్యేగా పోటీ చేసేవాడికి. అలాంటిది నేను రుజువు చేసి చూపించాను నా ఓట్ బ్యాంక్ ఏంటో. ఇప్పుడు చేస్తాను. కాలం మారింది, రోజులు మారాయి, రాజకీయాలు మారాయి, రాజకీయాల్లో అరాచక రాజ్యం వెళుతుంది. అన్నింటికి మించి పాలిటిక్స్ మొత్తం అంతా కూడా కాస్ట్లీ అయిపోయాయి. అవన్నీ చూసి వచ్చిన కదా, అప్పటికి ఇప్పటికి చాలా తేడా ఉంది. అవన్నీ నేను చూసి వచ్చిన, అయినా కూడా అదే కాన్ఫిడెన్స్. ఎస్, అవన్నీ నేను చూసి వచ్చిన కదా. జనరేషన్స్ మారాయి. 10 సంవత్సరాల పిల్లడి దగ్గర నుంచి నాకు రిలేషన్ ఉంది. ఫైనాన్స్ ఖర్చు అవుతుంది, ఖర్చు పెడతాం. అవసరమైతే ఆస్తులు అమ్ముతాం, ఇంకా అవసరమైతే బిజినెస్లు చేస్తున్నాం. బిజినెస్లు చేస్తానే ఏదైనా చేసి ఎన్నికలకు వెళ్తాం. రాజకీయాల్లో మీరు సంపాదించుకుంది ఏది లేదు నాకు తెలిసి. ఇంకా ఎక్స్ట్రా ఖర్చు పెట్టారు, ఉన్నది మొత్తం ఊడ్చేశారు. ఇక రేపు కూడా దాన్ని ఉన్నదాన్ని కూడా ఆకాశదాన్ని కూడా చీపిరి పట్టుకొని ఊడ్చేసి రోడ్డు మధ్యలో అనాథగా నిలబడతారంటే మీ ధైర్యం అనుకోవాలా, లేకపోతే అతి విశ్వాసం అనుకోవాలా? రాజ్యం వీరభోజ్యం అంటారు. రాజ్యం వీరులకే సంప్రాప్తిస్తుంది. గెలిచామో ఓడామో కాదు, చచ్చే వరకు కూడా ప్రజల పక్షాన ఉండి పోరాడగలిగినప్పుడే మనం నాయకుడు. నాయకుడు వీరు, రాజకీయ నాయకుడు వీరు. ది లీడర్ ఆల్వేస్ he will be with the people, not with the personal issues, not for the personal issues, not for the crazy issues. గొప్పతనం కోసం, పదవుల కోసం, అధికారాని కోసం, పార్టీల కోసం ఉండడు లీడర్. సమస్య కోసం ఉంటాడు,
ప్రజల కోసం ఉంటాడు. ఐ వాంట్ టు బీ ఏ లీడర్, ఐ వాంట్ టు బీ ది లీడర్. కానీ ఎవడికో బ్రతిమలాడటమో, ఎవడికో కాళ్ళు పట్టుకోవడమో, ఎవడికో కీర్తించడమో ఈ నోటి నుంచి రావు. నేను చెయ్యను, నాకు నచ్చదు. నా ఉనికి లేకుండా చేస్తాం శ్రీనివాస్ అనుకునే వాళ్ళకి నా ఉనికేటో ప్రజల్లోనే చూపెడతాను. అది నా ధ్యేయం. మీ మీద సస్పెన్షన్ విధిస్తూ సస్పెన్షన్ లెటర్లో క్రమశిక్షణ కమిటీ సిఫార్సుల మేరకు అని ఒక లైన్ ఇచ్చారు. పలు ఫిర్యాదులు సిఫార్సులు అనే వరకు ఫిర్యాదులు అని గనక మనం కాస్త ఇన్ డీటెయిల్ గా మాట్లాడుకుంటే పార్టీ వ్యతిరేక కార్యకలాపాలు అని అర్థం. ఏంటి పార్టీ నాకు తెలియదు. ఆన్ రికార్డ్ ఏం చెప్పలేకపోవచ్చు, తెలియలేదు, మీరు కూడా చెప్పలేకపోవచ్చు. కానీ ఏదో ఉంటుంది కదా. కాంగ్రెస్ లో సస్పెండ్ చేసినప్పుడు నా మీద నోటీస్ ఇచ్చారు, సమాధానం తీసుకున్నారు, పెద్ద కమిటీ వచ్చింది, ఆ కమిటీ డిస్కషన్ చేసింది, విచారించింది, ఆ తర్వాత యాక్షన్ ఏదైనా అవ్వచ్చు. కానీ అది జరగలేదు. నాకు ఆ ఫిర్యాదు లేదు. దయచేసి మా జిల్లా సభ్యులు కూడా ఉన్నారు ఆ క్రమశిక్షణ కమిటీలో, వాళ్ళకైనా అందించమని కోరుతున్నాను. ఆ ఫిర్యాదుల లిస్ట్ ఏంటో. మీలాగా అవినీతులు చేశానా, భూదందాలు చేశానా, అక్రమాలు చేశానా, తీయండి దమ్ముండేవాడే. ఇప్పుడు నేను రూలింగ్ పార్టీ నా మీద అటాక్ చేయొచ్చు, నేను ఒకవేళ అవినీతి చేస్తుంటే. నేనున్న స్వంత పార్టీలో మా జిల్లా నుంచి ఉన్నటువంటి నాయకులు కూడా నా మీద అటాక్ చేయడానికి మంచి అవకాశం ఇది. నేనే అవినీతి చేస్తుంటే, నేను అక్రమాలు భూదందాలు చేసి అధికార దుర్వినియోగం చేస్తుంటే ఇట్స్ రైట్ టైం ఫర్ ఎవ్రీబడి. ఐఎమ్ సింగిల్ మ్యాన్ నౌ. తీయండి. అధికార పార్టీ ఇంతవరకు నా మీద ప్రూవ్ చేయలేకపోయింది, పక్కన పెడదాం. సొంత పార్టీలో ఫిర్యాదులు అన్నారు కదా, అడ్మిట్ అయ్యారు కదా ఫిర్యాదులు. ఏంటి ఆ ఫిర్యాదులు? ఆ క్రమశిక్షణ కమిటీకి నేను అడుగుతున్నా. జగనన్నకి తప్పుడు సమాచారం ఇచ్చారే, రాంగ్ పోర్ట్రైట్ చేశారే ఫిర్యాదులని చెప్పి నన్ను సస్పెండ్ చేశారే. నాకు దయచేసి ఆ ఫిర్యాదులు ఏంటి ఇవ్వండి, కోరుతున్నాను. మీరు అడగొచ్చు కదా, మీరు ఆన్ రికార్డ్ అడగొచ్చు కదా, ఏంటి నా మీద ఫిర్యాదు ఏంటి అని చెప్పి అడగొచ్చు కదా. సార్ నేను చెప్పాను మీకు, ఆత్మాభిమానం కోసం పడిచేస్తాను నేను. నీకు ఇంట్లో మీరన్నట్టే నీకు ఇంట్లో స్థానం లేదు, బయటకు పో, విధుల నుంచి ఆగిపోని అనేటప్పుడు నేనెందుకు అడగాలి? నా ఉనికి ఏంటో, నా శక్తి ఏంటో నేను చూపించాలి తప్ప. అడగకపోతే అమ్మ కూడా పెట్టదు, ఈ రోజు పెట్టకపోని. కానీ నేను క్రమశిక్షణకి అడగాల్సిన కర్మ నాకు లేదు. క్రమశిక్షణ కమిటీకి నేను తప్పులేంటని అడగాల్సిన కర్మ లేదు. ఇచ్చుకోలేని స్థితిలో వాళ్ళు ఉన్నారు, అడిగిన స్థితిలో నేనున్నాను. మిమ్మల్ని సస్పెండ్ చేయించినందుకు వాళ్ళు సంబరాలు చేసుకున్నారు. మిమ్మల్ని సస్పెండ్ చేయించామని చెప్పి చాలామంది పొంగిపోయారు. రాబోయే రోజుల్లో నా వ్యూహం ఎలా ఉంటుందో చూడండి అని చెప్పి మీరు సవాల్ విసురుతున్నారు. వాళ్ళు గెలిచారా, మీరు ఓడిపోయారా, ఏంటి? ప్రజలే నిర్ణయిస్తారు. అది ప్రజా నిర్ణయం. ప్రజలే నిర్ణయిస్తారు భవిష్యత్తు. ఎందుకంటే ఇంకా 4 సంవత్సరాలు ఎన్నికలు ఉన్నాయి. ఆ రోజు నాటికి ఎన్ని మార్పులు జరుగుతాయో తెలియదు. ఇంకా డీలిమిటేషన్స్ ఉన్నాయి. పార్లమెంట్ స్థానాలు పెరుగుతాయి, అసెంబ్లీ స్థానాలు పెరుగుతాయి. నా దశ రేపొద్దు ఏ ప్రాంతం నుంచి వెళ్ళాలి, ఏ కాన్స్టిట్యున్సీ నుంచి వెళ్ళాలి అనేది నేను ఆలోచించుకోవాలి, వాళ్ళు ఆలోచించుకోవాలి, శత్రువర్గాలు ఆలోచించుకోవాలి. అందరికీ సమయం 2027 వరకు పాస్. ఎవ్వరికీ పని లేదు. 27 తర్వాతే రాజకీయ వ్యూహాలు ప్రారంభమవుతాయి. ఎందుకు ప్రారంభమవుతాయంటే అప్పుడు డీలిమిటేషన్ అన్నది జరగకపోతే సేమ్, జరిగితే అన్ని వ్యూహాలు మారిపోతాయి. మారిపోయినప్పుడు నా వ్యూహం కూడా భవిష్యత్తును బట్టి ఆధారపడి ఉంటుంది. మీరు అన్నట్లుగానే శ్రీనివాస్ గారు, సస్పెన్షన్ అంటే తాత్కాలిక విరామం మాత్రమే, ఇది బహిష్కరణ కాదు. ఓకే, ఇప్పటి వరకు బీ ఆప్టమిస్టిక్, ఆశావాదిగా ఉందాం. రాబోయే రోజుల్లో ఇది లాంగ్ లాస్టింగ్ సస్పెన్షన్ గనక అయితే, వైసీపీ మిమ్మల్ని శాశ్వతంగా బహిష్కరిస్తే ఏంటి పరిస్థితి? తటస్థుడు, స్వతంత్రుడు, ఇది ఉంది కదా, ఆల్రెడీ చెప్పేశాను నేను. సస్పెన్షన్ అన్నది టెంపరీ యాక్షన్. ఇది ఒక 50 రోజులు, 100 రోజులు, 3 నెలలు, 6 నెలలు. లేదు సస్పెన్షన్ అంటే అర్థం ఏంటంటే పాజ్, ఆగని. టెర్మినేషన్ అంటే అర్థం బహిష్కరించేయటం. టెర్మినేషన్ జరగలేదు, సస్పెన్షన్ జరిగింది. సో ఈ సస్పెన్షన్ ఎన్నాళ్ళు కొనసాగుతుందో తెలియదు. కంటిన్యూ అయిపోయింది అనుకోండి, నా లైన్ నాకు ఉంటుంది. కంటిన్యూ అవ్వలేదు అనుకోండి, పార్టీలోనే ఉంటుంది. ఈ ప్రశ్న మిమ్మల్ని ఇబ్బంది పెట్టినా కూడా ఖచ్చితంగా అడగాల్సిందే కాబట్టి అడుగుతాను. ఊర్లలో ఒక నాటు సామెత ఉంటుంది శ్రీనివాస్ గారు, బెడ్డొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని చెప్పి. మాధురి గారు మీ కెరియర్ని నాశనం చేశారు అని అనుకోకూడదా? మాధురి వచ్చిన తర్వాత నా జీవితం మారింది. మాధురి వచ్చిన తర్వాత నా జీవితంలో మరింత బలం చేకూరింది. మాధురి వచ్చిన తర్వాత నాకు మానసికంగా కూడా ఒక ధైర్యం, ఒక సపోర్ట్ నాకు వచ్చింది. ఈరోజు టెక్స్టైల్ రంగంలోకి నేను వచ్చి దిగి మంచి పేరు తెచ్చుకొని మరిన్ని బ్రాంచెస్ పెట్టడానికి సిద్ధపడుతున్నానంటే ఇది లాభమా నష్టమా? ఇది మంచా చెడా? పొలిటికల్గా
పొలిటికల్గా లాస్ అయ్యారు. ఆర్థిక స్థితిని ఎప్పుడైతే మనం నిలబెట్టుకోగలుగుతామో రాజకీయ స్థితిని కూడా కాపాడుకోగలుగుతాం. ఆర్థిక పరిస్థితులు వీక్ అయినప్పుడు రాజకీయంగా సమాధి అయిపోతాం. నేను ఒకవేళ టెక్కల్లోనే కూర్చొని ఉంటే ఏ బిజినెస్లు చేయలేక ఆగిపోయిన బిజినెస్లు మైండ్స్ అన్నీ ఆగిపోయినాయి గవర్నమెంట్ వచ్చిన తర్వాత. ఒకవేళ అలాగే కూర్చుని నేనేం చేయగలను? రేపు రాజకీయం ఎలా చేయగలను? కుటుంబాలను ఎలా చూడగలను? నా ఫాలోవర్స్ నేను ఎలా చూడగలను? చూడాలంటే నేను ఏదో ఒకటి చేయాలి. ఏదో ఒకటి చేయాలంటే టెక్స్టైల్ రంగంలో నాకున్న అనుభవం ఏంటి? మాధురి అనుభవమే కదా అది. మాధురి ఇన్వెస్ట్మెంటే కదా, చాలా ఇన్వెస్ట్మెంట్ మాధురిదే కదా. ఎందుకు పెట్టాలి మాధురి? ఎవడిప్పుడు వచ్చి సరే ఇన్ని సంవత్సరాల చరిత్రలో ఇన్ని కథలు నేను చెప్పాను కదా. శ్రీనివాస్ నీ వెనక మేము ఉన్నామని ఒక్కడికి చూపించండి. ఎండలో ఉన్నావు నీళ్ళలోకి రా అనేవాడిని ఒక్కడిని చూపించండి. నీకు భోజనం పెడతాం అనేవాడిని ఒక్కడిని చూపించండి. ఎన్నాళ్ళు పెడతావు? ఒకవేళ పెడితే 1 రోజు 2 రోజులు 5 రోజులు 10 రోజులు, నెక్స్ట్ జీవితాంతం నాతో ఉండడానికి తన కుటుంబాల్ని కన్నవారిని అత్తవారిని త్యజించి నాతో ఉండడానికి సిద్ధపడినటువంటి ఒక మహిళ. ఆమె గురించి మాట్లాడటం కరెక్ట్ కాదు. ఈరోజు మాధురి అనేటటువంటి వ్యక్తి రావటమే నా ఇంట్లో అడుగుపెట్టిన ప్రతి ఒక్కడు కూడా హాయిగా సంతృప్తిగా భోజనం చేసి వెళ్తున్నాడు. అక్కడ కార్యకర్తలు రోజు 10 మంది 20 మంది 50 మంది టెక్కల్లో భోజనాలు జరుగుతుంటాయి, ఇక్కడ జరుగుతుంటాయి. ఆమె చేతుల మీద ఒక 50 మంది 70 మందికి జీతాలు ఇచ్చి నేనున్నాను మీరు హాయిగా ఉండండి అని కొన్ని కుటుంబాలు నిలబెడుతుంది. ఆకలేస్తే తన ఆకలిని చంపుకొని ఇతరులకు భోజనం పెట్టే మంచి మనస్తత్వం. ఒకే యాంగిల్ని మీరు చూశారు ఆమెను. ఎంతసేపు మా తాలూకు రిలేషన్ని చూసే విమర్శిస్తారు. మాలో ఉండే అనుబంధం ఆమె మనసును ఎవరు చూశారు? ఎంతమంది? ఎందుకు మాకు అవసరం? ఈ మరిన్ని బ్రాంచ్లు పెడితే 1000 మందినైనా మనం జీతాలు ఇచ్చి పోషించాలి, ఒక విమెన్ ఎంటర్ప్రెన్యూర్గా ఎదగాలి అని నేను చూస్తున్నాను ఆమెను ఎదిగించాలని. అలాగే నేను రాజకీయాల్లో ఉన్నత స్థాయికి రావాలి. ఎక్కడ పోగొట్టుకున్నాడో దువ్వాడ శ్రీనివాస్ ఈ మాధురి పేరుతో అని అందరూ అంటున్నారో అదే ప్రాంతంలో మళ్ళీ దువ్వాడ శ్రీనివాస్ సక్సెస్ అవ్వాలని తను అనుకుంటుంటే మా అనుబంధాన్ని ఇష్టానుసారంగా మాట్లాడేవారికి టైమే సమాధానం చెప్తుంది. మీ ఫ్యామిలీ వార్లో ఈ ఇష్యూ మాత్రమే కాకుండా శ్రీనివాస్ గారు ఇంకొక ఇన్సైడ్ ఉంది, చాలా అతి కొద్ది మందికి మాత్రమే తెలుసు. వాణి గారిని రాజకీయాల్లోకి మీరే బలవంతంగా తీసుకువచ్చారని, కొన్నిసార్లు ఇష్టం లేకపోయినా కూడా వైసీపీకి సంబంధించి కీలకమైనటువంటి పదవి జగన్మోహన్ రెడ్డి గారు వద్దన్నా కూడా మీరే సిఫారసు చేశారని, మళ్ళీ ఆమె వల్ల ఇబ్బంది అయిపోతుంది వాణిని ఆ పదవి నుంచి, సమన్వయకర్త పదవి నుంచి తొలగించాలని మీరే వెళ్ళి రిక్వెస్ట్ చేశారు. ఇది శ్రీనివాస్ గారి పొలిటికల్ కెరియర్కి చాలా అడ్డంకిగా మారింది అనేటువంటిది ఒక క్రెడిబుల్ ఇన్ఫో నా ఇన్వెస్టిగేషన్లో తేలింది. అవునా? అధికార పార్టీ మా పార్టీలో అధిష్టానం వద్ద చాలాసార్లు డిస్కషన్ అయింది. నాకు టికెట్ ఇచ్చే ముందు ఏప్రిల్ 1923 సంవత్సరం నా టికెట్ అనౌన్స్ చేశారు స్టేట్లో. ఫస్ట్ అనౌన్స్ చేసిన తర్వాత చాలా డిస్టర్బెన్స్ వచ్చాయి. అంతకుముందు వచ్చే తర్వాత వచ్చే నచ్చజెప్పి చేశారు. అయినప్పటికీ కూడా తను వచ్చి ఏం చెప్పారంటే, నాకు ఈ టికెట్ కావాలి, ఈయనతో నాకు విడాకులు ఇచ్చేయాలి, లేదంటే నేను బ్రతకను అన్నట్టుగా అధిష్టానము చెప్పారు. ఓకే. అప్పుడు నేను అధిష్టానానికి ఒక మాట చెప్పాను, ఒక పని చేద్దాం, ఈ టికెట్ నాకు వద్దు, ఆమెకే ఇచ్చేద్దాం. మీరు అన్నారా? నేనే అన్నాను. ఓకే, నేనే అన్నాను. ఆస్తులు రాసి ఇచ్చేస్తాను, టికెట్ ఇచ్చేస్తాను, విడాకులు అని అంటున్నారంటే తన ఇష్టం, నమస్కారం అని బయటకు వచ్చాను. నేనే స్వయంగా వాణి అభ్యర్థి అవుతుంది రేపని అనౌన్స్ చేయించింది నేనే. ఫస్ట్ అనౌన్స్ చేసింది నేనే, జగనన్నతో మాట్లాడి అనౌన్స్ చేయించింది నేనే. నా ఇష్ట ప్రకారం అది జరిగింది. కానీ నన్ను ఎలాగైతే నిలబెట్టుకోలేకపోయిందో, కుటుంబ వ్యవస్థను ఎలాగైతే కాపాడుకోలేకపోయిందో, వచ్చిన టిక్కెట్ను కూడా తను నిలబెట్టుకోలేకపోయింది. నేను ఎంత సపోర్ట్ చేసి తను ఎమ్మెల్యే చేద్దాం అని నేను ప్రయత్నం చేసినప్పటికి కూడా నేను వెళ్ళే సభలకు దిగిలిపోవటం, నన్ను అవమానపరచడం, కార్యకర్తల ముందు ఇష్టానుసారంగా తిట్టడం, నన్ను రాకుండా చేయటం వల్ల సరే తనే చేసుకొని పార్టీ కార్యక్రమం నేను చేసుకుంటానని నిర్ణయానికి వచ్చాను. రాను వీక్ అయిపోయింది అభ్యర్థిత్వంగా. అది కోల్పోయి మళ్ళీ నాకు అవకాశం వచ్చింది. నాకు అవకాశం వచ్చిన పరిస్థితిలో నేను ఒక్కరోజు కూడా అధిష్టానం ముందు నాకు ఇది ఇవ్వండి అని నేను అడగల. పైగా వద్దని చెప్పాను. ఎందుకంటే 8 నెలల నుంచి నేను గ్యాప్లో ఉన్నాను, నేను ఇప్పుడు ఏం చేయలేను, ఆమె పోటీ చేయని, నేను సపోర్ట్ చేస్తాను, వద్దని చెప్పాను నేను అధిష్టానానికి. అయినా లేదు నువ్వే చేయాలని మళ్ళీ లాస్ట్లో రీకన్ఫర్మేషన్ చేశారు. ఇది జరిగిన హిస్టరీ తప్ప నేనే స్వార్థపరుణ్ణి అయితే ఆ టికెట్ ఇవ్వమని నేను చెప్పను, నాకు నేనుగా ప్రకటించను ఆమె అభ్యర్థి అని, ఆస్తులు రాయను. అందరు ఇదే చేస్తున్నారా? నాకు విమర్శించే వాళ్ళు ఇంత నిజాయితీగా, ఇంత స్ట్రాంగ్గా, ఇంత క్లారిటీగా ఉన్నారా? ఇంత ట్రాన్స్పరెంట్గా ఉన్నారా? టికెట్ వదిలే విషయంగా నా 25 సంవత్సరాల కష్టం ఓకే తను చేయని అన్న, తనకి టికెటే కావాలంటే
ఈయన అక్కర్లేదు, ఓకే దూరమే ఉన్నా, ఇంటికి తాళం వేసేసిన. ఆస్తులు కావాలి, ఓకే రాసేసిన. ఇవన్నీ చేశానండి, చేసి జనంకి చెప్పానండి. అందుకే నాకు 60-70% అనుకూల వాతావరణం వచ్చిందండి. నా క్లారిటీ, నా నిజాయితీ, నా స్పష్టతే ఈరోజు నా స్టాండ్. మీ వ్యక్తిగత జీవితం గురించి, మీ కుటుంబ జీవితం గురించి నేను ఎంతకన్నా ఎక్కువ చర్చించలేదు. అంతా చెప్పేసినాం కదా. బికాస్ ఎందుకంటే చీప్ రేటింగ్స్ కోసము, వ్యూస్ కోసము పాకులాడేటువంటి వ్యక్తిని కాదు. సో మన మధ్య ఉన్నటువంటి అది కూడా నాకు ఇష్టం లేదు శ్రీనివాస్ గారు. ఐ విల్ కన్క్లూడ్ విత్ వన్ ఇంపార్టెంట్ క్వశ్చన్. మీడియాలో ఉండి ఈ క్వశ్చన్ చాలామంది అడగటానికి కూడా సాహసించరు. బట్ బీయింగ్ యాజ్ అ జర్నలిస్ట్ అంతకన్నా ముందు ఒక హ్యూమన్గా అడుగుతున్నాను. కొన్ని డిజిటల్ మీడియా ఛానల్స్కు, కొన్ని ఛానళ్లకు ఇంటర్వ్యూస్ అనవసరంగా ఇవ్వటం వల్ల, వాళ్ళు మిమ్మల్ని ప్రవోక్ చేయటం వల్ల కొన్ని ఇష్యూస్లో ఉండి ఇదే మీ పొలిటికల్ కెరియర్ని నాశనం చేసింది అని చెప్పి చాలామంది సీనియర్ జర్నలిస్టులు నాతో మాట్లాడారు. కొంతవరకు నా అభిప్రాయం కూడా అదే. ఆ ఇంటర్వ్యూలో దెబ్బ కొట్టాయా? ఇప్పుడు ప్రజలకు నేను వాస్తవాలు తెలియజేయాలనుకున్నాను. ఫస్ట్ ఇంట్లో గొడవ జరుగుతుండేటప్పుడు చాలామంది మీడియా ఇంటికి వచ్చారు. ఓకే, మీడియా అంటే ఎవరు? ప్రజలు. నేను నమ్మేది మీడియా గురించి. ఎవరో జర్నలిస్ట్స్ అయి ఉండొచ్చు, వాళ్ళు విమర్శించవచ్చు, కానీ ఒక వ్యవస్థకి ప్రజలకి మధ్యలో, ఒక వ్యక్తికి ప్రజలకి మధ్యలో ది కమ్యూనికేషన్ ఎవరంటే మీడియా. నేను ప్రజలకి వాస్తవం చెప్పాలి అనుకున్నాను. చెప్పాలనుకున్నప్పుడు నేను ఎవరితో చెప్పాలి? రామారావు, కృష్ణారావు, రంగారావు పిలిచేసి కుర్చీలు వేసి కూర్చోబెట్టి చెప్పాలా? అంతవరకే వెళ్తుంది అది, 5 వరకే వెళ్తుంది. అదే మీడియా ద్వారా చెప్తే కోట్లాది మంది ప్రజలకు వెళ్తుంది. జరిగిన అన్యాయం మీడియాకి తీసుకొచ్చారు ఎవరు? వాణి. మీడియా తీసుకురాకపోయింటే నేను మీడియాకి రాకపోయిండేవాడిని. మీడియాకి ఫస్ట్ ఇనిషియేట్ చేసిందే తను. అలాంటప్పుడు నా పరిస్థితి ఏంటి? మీడియా ద్వారా రెస్పాండ్ అవ్వాలి. మీడియా ద్వారా రెస్పాండ్ అయ్యేటప్పుడు ఒక విషయాన్ని, వాస్తవాల్ని చాలాసార్లు కూడా చెప్పాల్సి ఉంటుంది. చెబితేనే ప్రజల్లోకి వెళ్తుంది. సో జనం నా మీద అనుమానంతోనూ ఒక అపవాదు వేసేటప్పుడు, ఒక నింద వేసేటప్పుడు, ఇతను 90% ఇతను మంచి వ్యక్తి కాడు అనుకునేటప్పుడు నేను చేసిన పని ఇది, మీరే నిర్ధారించండి అని ప్రజలకు నేను మీడియా ద్వారా కోరడం తప్పేంటి అంటున్నాను. నా ఈ ప్రజెంట్ స్టేజ్కి మీడియావే కారణం అంటే నేను ఒప్పుకోను. నేనే ఇచ్చాను, నేనే మాట్లాడాను. ఇప్పుడు మీరు వచ్చారు, మీరు అడిగారు ఇన్ని ప్రశ్నలు, నేను చెప్పాను. నా బాధ్యత. మీ మీద పార్టీ హైకమాండ్కి పెట్టిన కంప్లైంట్స్ లో ఇది కూడా చాలా కీలకంగా ఉంది. ఉంది 100% ఉంది. నేను మీడియా వదలనని చెప్పాను. కొంతమంది పెద్దలు నాకు అడిగారు, అడిగితే నేను వదలను. నా లైన్ నేను ఎందుకు వదులుతానండి? నాకంటూ కొన్ని ప్రిన్సిపల్స్ ఉంటాయి. నా లైఫ్ స్టైల్కి నాకు ఉండే. నేను చిన్నపిల్లోండి కాదు, నిన్న వచ్చిన రాజకీయాల్లోకి నిన్న రాలే. నేను 25 years ఎక్స్పీరియన్స్. పెద్దలతో ఢీకొట్టి, ఎర్రన్నాయుడుతో, అచ్చెన్నాయుడుతో చాలామంది ఉద్యమాలు, కేంద్ర ప్రభుత్వంతో పోరాడి థర్మల్ పవర్ ప్లాంట్ తిప్పికొట్టే స్థాయికి ఎదిగి నేను, నాకంటూ వ్యక్తిగతంగా కొన్ని ఉంటాయి. మీడియాకి వెళ్ళాలా లేదా నాకు తెలుసు, నా ఇష్టం. కానీ మీడియా 2 వైపులా పదునున్న కత్తి, అది మన మెడ మీద వేలాడుతూ ఉంటుంది. మనం కదిలినా తెగిపోతుంది, అది కదిలినా కూడా. అది తప్పు చేసేవాడికి ఇలాంటి సందర్భంలో ఒప్పుకుంటారు, తప్పు చేసేవాడికి. కొన్ని సందర్భాల్లో తప్పు చేయనటువంటి వాడు కూడా ఆరోపణలు ఎదుర్కోవాలి కదా శ్రీనివాస్ గారు. ఇలాంటి సందర్భంలో పార్టీ హైకమాండ్ కాకుండా మళ్ళీ మీడియా వైపే ఉంటానని చెప్పడం అనేటువంటిది ఎందుకు? మీడియా వైపు ఉంటానని కాదు, మీడియాకి రెస్పాండ్ అవ్వద్దు అంటే రెస్పాండ్ అవ్వకుండా నేను ఉండలేను అన్న. మీడియాకి ఎందుకు రెస్పాండ్ అవ్వకూడదు? తప్పేంటి? నేను మీడియాకి రెస్పాండ్ అయితే వచ్చిన తప్పేంటి అని అంటున్నా. మీడియా అంటే సమాజంలో ఒక మేజర్ మీడియేటింగ్ పార్ట్ అది. దాన్ని ఎలాగ నేను సోషల్ మీడియాలో లేకుండా ఈ భూమి మీద ఎవడున్నాడండి? ఈరోజు నేరస్తుడు ఉన్నాడు, నిజాయితీపరుడు ఉన్నాడు, వ్యాపారి ఉన్నాడు, రాజకీయ నాయకుడు ఉన్నాడు. ఇప్పుడు మోదీ గారి నుంచి సామాన్యుడు వార్డు మెంబర్ వరకు మీడియాలో లేని రాజకీయ నాయకుడు ఎవరో నాకు దయచేసి చెప్తారా? నేనెందుకు ఎస్కేప్ అవ్వాలి మీడియా నుంచి? వ్యక్తిగతంగా కూడా సోషల్ మీడియా, వ్యక్తిగత యూట్యూబ్ ఛానల్స్ పెట్టి కూడా రోజు మాట్లాడుతున్నారే, అందరూ మాట్లాడుతున్నారే. ఈ భారతదేశంలో 140 కోట్ల మంది ప్రజల్లో ఒక దువ్వాడ శ్రీనివాస్ మీడియాకి వెళ్ళకూడదా? ఏంటండి ఇది? మీడియా చేసిన నేరం ఏంటి నా విషయంలో? మీడియా విషయంలో నేను చేసిన నేరం ఏంటి? నేను వెళ్తాను. మై ప్లాట్ఫామ్ ఈజ్ మీడియా. ఎలా? ఎందుకు ఈరోజు నేను మాదిరి కలిపి ఒక ఫోటో పెట్టినా, ఒక ప్రచారం చేసినా, ఒక మాట్లాడినా విత్ ఇన్ ఎ డే 2-3 millionsకి వెళ్తుంది. వై డోంట్ వి లూజ్? వై డోంట్ వి కన్సిడర్ దట్ ఎంటైర్ క్రెడిబిలిటీని మేమెందుకు వదులుకోవాలి? మేమెందుకు కాపాడుకోకూడదు? ప్రజల అభిమానాన్ని మేమెందుకు కాపాడుకోకూడదు? వై షల్ వి లూజ్ అన్నెసరీలీ? మేము అది నిలబెట్టుకుంటామండి. అదే ఈరోజు మాకు కాపాడుతుందండి.
ఒక దగ్గర పడగొట్టిన ఒక 5గురు కలిపి మళ్ళీ వ్యాపార రంగంలో మాకు నిలబెడుతుంది సోషల్ మీడియా. దాని నుంచి ఈరోజు మేము ఇంతమందికి కనెక్ట్ అవుతున్నాం, ఇంతమందికి తెలుస్తుంది, మా వ్యాపార రంగానికి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకు వదులుకుంటాను నేను? ఎవడైనా పిచ్చోడైతే వదులుకుంటాడు. నేను ఐ డోంట్ బిలీవ్, ఐ డోంట్ లిసన్ ఆల్సో ఎనీబడి. రాజకీయం అంటే చదరంగము, ఎప్పుడు కూలిపోతామో తెలీదు. రాజకీయం అంటే వైకుంఠపాళి, ఎప్పుడు ఏ నిచ్చెన ఎక్కుతామో, ఎక్కడ ఏ పాము కరుస్తుందో, ఎక్కడ కూలిపోతామో తెలియదు అని చెప్పి చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం. గ్రౌండ్ సినారియాలో ఇప్పుడు మీరు పడిపోయి ఉన్నారు శ్రీనివాస్ గారు. ఎలా లేస్తాడో చూద్దాం అనే వాళ్ళు ఉన్నారు, ఎలా లెగుస్తాడో చూద్దాం అని వెయిట్ చేస్తున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఈ రాజకీయ క్రీడలో మీరు ఛాంపియన్గా ఎదుగుతారా, లేకపోతే తల వంచుకొని మీ పని మీరు వెళ్ళిపోతారా అనేటువంటిది కాలమే నిర్ణయిస్తుంది. నేను కూడా వెయిట్ చేస్తాను ఖచ్చితంగా. మీరు నా చిన్నప్పుడు వైకుంఠపాళి ఆడేవాడిని. నాకు తెలుసు ఒక 40 సంవత్సరాల గ్యాప్ వచ్చేసింది. ఓకే, మీకు తెలుసా? మీరు ఇప్పుడు అంటే ఈ వైకుంఠపాళి రాత్రి ఆడాను, రాత్రి 2 గంటలకి. ఎందుకు మళ్ళీ వ్యూహాలకు పదును పెట్టడానికి? ఎందుకో నా మైండ్ అలా వచ్చింది. మీరు అడిగిన ప్రశ్న అలా ఉంది. మీరు నమ్మరు, మాధురిని కూడా 2 గంటలప్పుడు అందరూ వచ్చారు, గెస్ట్లు వచ్చారు, అందరూ మాట్లాడేసారు, వెళ్ళిపోయాము. అందరూ 1 గంటకి వెళ్ళిపోయారు. తర్వాత వైకుంఠపాళి తెచ్చిపెట్టారు నా ముందు. ఆడాము, నేను మాధురి ఆడాము, నేను గెలిచాను. వైకుంఠపాళి పాములు మింగి నిచ్చెలతో ఎక్కాను. గొప్ప సరదాగా అనిపించింది అనమాట. అంటే మళ్ళీ ఒకసారి రీచెక్ అంటే మళ్ళీ పదును పట్టుకోవటం అనమాట. వైకుంఠపాళి గేమ్ ద్వారా పాము మింగటం, నిచ్చెన ఎక్కటం, ఈ జీవితంలో కూడా చాలా చూశాను కదా. మీరు అడగడం చాలా కాకతాళీగా అడిగారు. రాత్రే ఆడు 1 గంటకి. ఆట ముగిసింది అని మీ ప్రత్యర్థులు అంటున్నారు శ్రీనివాస్ గారు. అసలు ఆట ఇప్పుడే మొదలయ్యింది, మొదలయ్యింది. దువ్వాడ శ్రీనివాస్ లేకుండా శ్రీకాకుళం రాజకీయాల్లో మసాలా ఉండదు, మధ్య ఉండదు. చూపెడతాను, చూపెడతాను, మసాలా ఏంటో చూపెడతాను. దువ్వాడ శ్రీనివాస్ అంటే వాడి లేనిదే రాజకీయం అక్కడ నడవదు. రైట్, నేను కూడా వెయిట్ చేస్తాను పొలిటికల్ స్క్రీన్ మీద ఈ ఆట ఎలా ఉంటుంది, గేమ్ చేంజర్ గా ఎలా ఉండబోతారని చెప్పి. థ్యాంక్స్ ఫర్ యువర్ ఇన్ ద వ్యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సాధు.